ప్రస్తుత ప్రజాతంత్ర సంపాదకులు అజయ్ గారు, పూర్వ సంపాదకులు అమర్ గారు, ప్రస్తుతం ఆయన మన తెలంగాణ సంపాదకులు మిత్రులు సూర్యపల్లి సుజాత, సజయ, ప్రవీణ్ కుమార్, సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ప్రజాతంత్రతో నాకు ఒక ఎమోషనల్ రిలేషన్. ఒకటి, అన్ని భారీ సంస్థలు, భారీ పత్రికలు, భారీ మీడియా సంస్థలే దగ్గర రోజుల్లో ఎవరైనా ఒక చిన్న ప్రయత్నం చేసినప్పుడు చాలా సంతోషం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. ఆ చిన్న ప్రయత్నం సక్సెస్ అయినప్పుడు ఇంకా ఆనందం కలుగుతుంది. అటువంటి ఒక ప్రత్యామ్నాయ లిటిల్ ట్రెడిషన్కి చెందిన పత్రిక ప్రజాతంత్ర. నిజానికి పత్రిక ప్రారంభ సంపాదకులు అమర్ గారి గురించి కొంచెం చెప్పాలి. ఆయన మా పత్రికా ప్రస్థానంలో చాలా కీలకమైన సందర్భాలన్నింటిలోనూ ఆయన చేయూత ఉంటూ వచ్చింది. మొట్టమొదటి కాలం నేను ఆయన ఆంధ్రభూమిలో సండే సెక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు రాశాను, 1980లో. రెండో కాలం ప్రజాతంత్రంలో రాశారు. నిజానికి అప్పుడు అమర్ గారు మెయిన్ స్ట్రీమ్ ప్రధాన స్రవంతి అంటగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి కొంచెం బయట ఉండవలసి వచ్చింది. ఆయనతో పాటు చాలామంది ఒకేసారి పత్రికా రంగంలో మెయిన్ స్ట్రీమ్ రంగం నుంచి బయటకు రావాల్సిన పరిస్థితిలో ఆయన ఈ ప్రజాతంత్ర ప్రారంభించారు. చాలామందికి ప్రజాతంత్ర ఆనాడు ఒక వేదికే. నేను ఆయన ఏ కారణం వల్ల బయటకు వచ్చారో దాంతో సంబంధం లేదు, కానీ నేను కూడా అదే సమయంలో మెయిన్ స్ట్రీమ్ పత్రికల నుంచి, మీడియా నుంచి బయట ఉన్నాను. ఉన్నప్పుడు నాకు పాత్రికేయతో ఒక సంబంధం, లైవ్ కనెక్ట్ కావాల్సి వచ్చినప్పుడు ప్రజాతంత్రం నాకు చాలా సహజమైన వేదికగా అనిపించింది. నిజానికి సాహిత్య సంచిక కంటే ముందే నేను అందులో వ్యాసాలు రాసేవాడిని. తర్వాత నా అంతా నేనే ఒక కాలం రాస్తాను, తెలంగాణ అంశం మీద రాస్తానని అడిగాను అజయ్ గారిని, నా బంధువుని. నిజానికి అప్పుడు తెలంగాణ మీద ఒక కాలం రాసేంత విషయం లేదని కాదు, ప్రజల్లో ఆకాంక్ష లేదని కాదు, కానీ వాతావరణం అంతగా లేదు. అయినప్పటికీ వాడు దాన్ని ఆ అంశం మీద కాలం రాయడానికి ఒప్పుకున్నారు. అది కొత్త వంతెన. ఆ కొత్త వంతెన రాస్తూ ఉన్న క్రమంలోనే ఈ సాహిత్య సంచిక ఆలోచన మిత్రుడు ఖజీర్ బాబు తీసుకురావటం, దాన్ని అంగీకరించడం, ఒక గట్టి చాలా ఉత్సాహంతో చేసాం ఆ రెండు సంచికలు. అది తెలుగు సాహిత్య లోకం అంతా ఆ సంచికల్ని చాలా ఉత్సాహంతో, కుతూహలంతో చూసాయి. దాని మీద కొంత వివాదాలు కూడా నడిచాయి. వివాదాల సారాంశం, కారణాలు ఏమైనప్పటికీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, తెలుగు సాహిత్య రంగంలో తమను తాము వ్యక్తం చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ ప్రజాతంత్రంలో తమ గొంతు ఉండాలి, తమ పేరు ఉండాలి, తమ రచన కూడా చోటు ఉండాలనే ఒక ఆకాంక్షే ఆ వివాదాలకు కారణమేమో మౌలికంగా అనిపించింది. అంటే అట్లా అనిపించేటట్టుగా ఆ సంచికల యొక్క క్వాలిటీ ఆ రోజున వచ్చింది. ఇప్పుడు తర్వాత కూడా సాహిత్య సంచికలు తీర్చినట్టు నాకు గుర్తు, ఒకటో రెండో లేదు. మళ్ళీ ఇప్పుడు 22-23 ఏళ్ళ తర్వాత సాహిత్య సంచిక వచ్చింది. ప్రధానంగా అది ఇప్పుడే తిరగవేశాను, పూర్తిగా చూసే అవకాశాలు నాకు రాలేదు. చూసినప్పుడు ప్రధానంగా తెలంగాణ దశాబ్ది సందర్భంలో సాహిత్య సంచిక అని నాకు అనిపించింది. ప్రధానంగా అందువల్ల తెలంగాణ దశాబ్ది ప్రయాణాన్ని సమీక్షించడం ఉంది, రాజకీయ ప్రయాణాన్ని, సామాజిక ప్రయాణాన్ని సమీక్షించడం ఉంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ సాహిత్యాన్ని కూడా 10 ఏళ్ల కాలంలో కథనం, కవిత్వాన్ని సమీక్షించడం, కొన్ని కథలు, కొన్ని కవితలు ఇందులో అందించారు. దానికి ఆ ట్రెడిషన్ యొక్క కొనసాగింపే ఇప్పటి సంచిక అని నాకు అనిపించింది. ప్రజాతంత్రంతో అసోసియేట్ కావటం అనేది ముఖ్యంగా అజయ్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఆయన అప్పుడప్పుడు చెప్తుంటారు, సారాంశంలో వన్ మ్యాన్ షోనే. ఆయన సహాయకులు, ఆయన ఉద్యోగులు చాలామంది ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి భౌతికమైన, మానసిక భారం ఆయన మీదే ఉంటుంది. కాబట్టి ఆ పత్రికను ఆర్థికంగాను, దాని తర్వాత దాన్ని
వ్యాప్తిలోనూ చేయాల్సిన బరువంతా కూడా అజయ్ మోస్తున్నారు. ఈ సమయం వీటిని చేస్తూ కూడా తెలంగాణ రాజకీయ సామాజిక భవితవ్యం గురించి, దాని మంచెడుల గురించి కన్సర్న్గా ఉండటం, ఇప్పటికీ ఆ రోజున మిలీనియం మలుపులో ఎవరెవరైతే ఎటువంటి వాళ్ళు కాలమ్స్ రాశారో ఇప్పుడు కూడా అటువంటి వాళ్ళే, సజయ్ గారు లాంటి వాళ్ళు కాలమ్స్ రాయటం, ఆ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి పడే తపన కనిపిస్తుంది. అందుకు అజయ్ గారిని నేను అభినందిస్తున్నాను. సాహిత్య సంచిక ఒక పద్ధతిగా చేద్దాం అది, ఎందుకంటే మన పత్రికా రంగంలో మన సంప్రదాయం అది. ఆంధ్రపత్రిక వచ్చినప్పుడు ఆంధ్రపత్రిక సంవత్సరాల సంచిక సాహిత్య సంచికగా ప్రత్యేకంగా ఉండేది. గోల్కొండ పత్రిక వార్షిక సంచికలు సాహిత్య సంచికగా ఉండేవి. ఈవెన్ సుజాత పత్రిక కూడా అది సాహిత్య పత్రిక అయినప్పటికీ మన సంవత్సరానికి ఒక ప్రత్యేక సంచిక తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి ప్రజలంతా ఇంక ముందు కూడా సాహిత్య సంచికలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్తూ ఈ సందర్భంగా మరోసారి అజయ్ గారిని అభినందిస్తాం. థ్యాంక్ యూ.